ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఈరోజు మీకు నేను యోనా ప్రవక్త గురించి చెప్తాను. వీళ్ళ నాన్న పేరు అమిత్తయి. ఇతను కూడా చాలా మంచి ప్రవక్త అనమాట. ఒకరోజు ఏమైందంటే దేవుడు ఇతని దగ్గరికి వచ్చి నినివే పట్టణానికి వెళ్ళి ఒక ప్రకటన ప్రకటించమంటాడు. ఏమనంటే, నినివే పట్టణస్థులు చాలా దుర్గతిలో పాపంలో ఉన్నారు. ఆ పాపపు స్థితి నుంచి వాళ్ళు మారితే నేను రక్షిస్తాను, లేదు అంటే నాశనం చేస్తానని ప్రకటన చేయమని చెప్తాడనమాట. అయితే ఈ యోనాకి ఇష్టం లేదు. ఎందుకు? అవే పట్టణస్థులు వీళ్ళకి శత్రువులు అనమాట. అంతేకాకుండా చాలాసార్లు వీళ్ళని హింస పెట్టారు. అందుకని ఈ యోనాకి ఆ నినివే పట్టణానికి వెళ్ళి అలా ప్రకటన చేయటం కూడా ఇష్టం లేదనమాట. ఇంకేం చేస్తాడో తెలుసా? పారిపోవటానికి ఓడ ఎక్కుతాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, తర్షీషుకి వెళ్ళాలంటే 2500 కిలోమీటర్లంత దూరం అనమాట వీళ్ళ ఊరు నుంచి. కానీ నినివే పట్టణానికి వెళ్ళాలంటే 550 కిలోమీటర్లే. అయినా కానీ ఆ పట్టణానికి వెళ్ళటం ఇష్టం లేక తర్షీష్కి పారిపోతూ ఉంటాడు. ఆ ఓడ ఎక్కి ఓడలో కిందకి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉంటాడనమాట. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఆ సముద్రం మీద పెద్ద గాలిని రప్పిస్తాడు. దాంతో ఆ సముద్రంలో తుఫాన్ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా దాంతో ఆ ఓడంతా మునిగిపోతూ ఉంటుంది. ఇంకా ఓడను నడిపే వాళ్ళకి, ఓడలో ఉన్న వాళ్ళకి అసలు ఏం అర్థం కాదనమాట. ఎందుకు ఇంత పెద్ద తుఫాన్ వస్తుంది అని చెప్పేసి. అంటే సడన్గా స్టార్ట్ అయింది కదా, ఓడలో వాళ్ళు వెళ్ళాలి అంటే తుఫాన్ వస్తుందా లేదా అవన్నీ చూసుకొని వాళ్ళు ప్రయాణం చేస్తారు. అలాంటిది సడన్గా అలా స్టార్ట్ అయ్యేసరికి వాళ్ళకి అర్థం కాక ఏమైందని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళ దేవతలకి, దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అయినా కానీ ఆ తుఫాను తగ్గదనమాట. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఏమై ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సరుకులన్నీ సముద్రంలో పడేస్తూ ఉంటారు. ఎందుకంటే ఓడని కొంచెం తేలిగ్గా చేస్తే అప్పుడు ఓడ మునిగిపోకుండా ఉండిద్ది అని చెప్పేసి అవన్నీ తీసి సముద్రంలో పడేస్తూ ఉంటారు. ఇంక అంతలోకి ఓడ నావికుడు కిందకి వెళ్తాడనమాట. వెళ్ళి యోనా నిద్రపోతున్నాడు కదా, అక్కడికి పోయి, నిద్రపోతూ ఏంటి ఇలా నిద్రపోతున్నావు? ఓడంతా మునిగిపోబోతుంది, సముద్రంలో పెద్ద తుఫాను ఉంది, నువ్వేం చక్కగా నిద్రపోతున్నావు, లేచి నీ దేవుడికి ప్రార్థన చేసుకో, ఒకవేళ నీ దేవుడు కాపాడొచ్చేమో అంటాడనమాట. అనంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అసలు ఎవరి వల్ల ఈ తుఫాన్ వచ్చిందో చీట్లు వేద్దామంటారు. అని చీట్లు వేస్తారు. చీట్లు ఏం కావాలి, యోనా పేరు వస్తుంది. వాళ్ళందరూ అంటారు, ఎవరు అసలు నువ్వు, నీ పేరు వచ్చిందేంటి, అసలు నీ వ్యాపారం ఏంటి, నువ్వు ఏ జాతి వాడివి, అసలు ఏ పని మీద వెళ్తున్నావు అని చెప్పేసి అందరూ అడుగుతారనమాట. అడగంగానే అప్పుడు యోనా చెప్తాడు, ఈ భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన ఆ పరలోకంలో నివసించు ఆ దేవుడిని, నిజమైన దేవుడిని కలిగి ఉన్న ప్రవక్తని నేను. ఆయన సన్నిధి నుంచి నేను పారిపోతున్నాను. ఆయన నాకు ఒక పని చెప్పాడు, అది చేయటం నాకు ఇష్టం లేక ఆయన నుంచి నేను పారిపోతున్నాను అని చెప్తాడు. అనగానే ఇంకా వాళ్ళకి భయం వేస్తుంది అనమాట. అమ్మో, నీ వల్ల ఇంత తుఫాన్ వస్తుందా, నీ దేవుడు సృష్టికర్త అని చెప్పేసి ఇంకా భయపడతారు. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అంటారు వాళ్ళందరూ. అనగానే అప్పుడు యోనా ఏమంటాడు తెలుసా? నన్ను తీసి ఈ సముద్రంలో పడవేయండి అని చెప్పి అంటాడు. అనగానే వాళ్ళు ఇంకా భయపడిపోతారు. నిన్ను సముద్రంలో పడేస్తే ఆ పాపం మా మీదకు వస్తుంది కదా అంటారు. దేవుడికి ప్రార్థన చేస్తారనమాట. ఏమనంటే, సృష్టికర్తవైన దేవా, ఇతన్ని సముద్రంలో పడేయమని చెప్తున్నాడు. మా ప్రాణాలని మేము రక్షించుకోవటానికి ఇతన్ని ఈ సముద్రంలో పడవేస్తున్నాము, ఆ దోషం మా మీద పెట్టొద్దు అని చెప్పేసి ఎత్తి అతన్ని సముద్రంలో పడేస్తారనమాట. వాళ్ళ యోనాని పడవేయంగానే సముద్రం కూల్ అయిపోయింది అనమాట. అంత తుఫాన్ అంతా ఆగిపోయిద్ది అనమాట. ఆగిపోగానే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది. అమ్మో, ఇంత దేవుడా ఇతను, ఇంత ఆశ్చర్యకరుడా ఈయన, సృష్టికర్త అని చెప్పేసి వాళ్ళందరూ మన దేవుడికి ప్రార్థన చేస్తారు, మొక్కుబళ్ళు చేసుకుంటారు, అప్పటికప్పుడే బలి అర్పిస్తారనమాట. ఆ విధంగా చేస్తారు. చేసిన తర్వాత ఈ యోనా సముద్రంలో పడిపోయాడు కదా, పడిపోయి లాస్ట్ సముద్రం కిందకి వెళ్ళిపోతా ఉండి అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అనగానే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పెద్ద చేపను పంపిస్తాడు. ఆ చేప వచ్చి యోనాని మింగేస్తుంది. మింగేయంగానే యోనా ఆ చేప యొక్క కడుపులో నుంచి ప్రార్థన చేస్తాడనమాట. మళ్ళా
ఏమని, అయ్యా నా తప్పే దేవా క్షమించు, నువ్వేం చేయమంటే అది చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను అని చెప్పేసి అక్కడ నుండి ప్రార్థన చేస్తాడు. నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను, నేను బలులు అర్పిస్తాను అని తన బాధనంతా, తన యొక్క పరిస్థితి అంతా దేవుడికి ప్రార్థన రూపంగా చెప్పుకుంటా 3 రాత్రుపగళ్ళు ఆ చేప కడుపులోనే ఉంటాడు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంతా విన్న తర్వాత అప్పుడు ఏం చెప్తాడంటే దేవుడు చేపకి, నువ్వు వెళ్ళి ఒడ్డును కక్కు అంటాడు యోనాని. ఇంకా వెంటనే ఆ చేప వెళ్ళి యోనాని ఒడ్డును కక్కేస్తుంది. అప్పుడల్లా దేవుడు యోనాకి ప్రత్యక్షమై చెప్తాడనమాట, నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటన చెయ్యి, ఆ దేశాన్ని నేను నాశనం చేయబోతున్నాను, వాళ్ళు ఆ పాపాలు విడిచిపెట్టి నా వైపు తిరిగారు అంటే నేను రక్షిస్తానని ప్రకటన చెయ్యి అంటాడు. అనగానే సరే వెళ్తాడనమాట. ఆ ఊరు మొత్తాన్ని తిరిగి ప్రకటన చేయాలంటే 3 రోజులు పట్టిద్ది. కానీ యోనా ఏం చేస్తాడు తెలుసా, ఒక్కరోజు ప్రయాణం అంత దూరం మాత్రమే నడిచి వెళ్ళి ఆ దేశంలో ప్రకటన చేస్తాడు. ఏమని చేస్తాడు, దేవుడు మిమ్మల్ని 40 రోజుల్లో నాశనం చేయబోతున్నాడు అంట అని ఒక్కటే చెప్తాడు. చెప్పి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి దూరం నుంచి చూస్తూ ఉంటాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు దేవుడు నాశనం చేయబోతాడా అని. అట్లాగే ఆ ఊరు చివరకు పోయి ఒక పాకేసుకొని చూస్తూ ఉంటాడు. అంతలోకి వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యో దేవుడు మనల్ని నాశనం చేయబోతున్నాడా మన పాపాల వల్ల అని చెప్పేసి అందరూ ఉపవాస దినం ప్రకటించుకుంటారు. అంటే గోనెపట్ట ధరించుకొని బూడిద వేసుకొని ఇంకా అందరూ ఉపవాసం ఉండాలనుకొని చెప్పుకుంటారన్నమాట. రాజుకు కూడా ఆ విషయం తెలిసిద్ది. రాజు, మంత్రులు అందరూ, పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు అందరూ ఉపవాసం ప్రకటించుకుంటారు. అందరూ ఉపవాసం ఉంటారు. ఈవెన్ పశువులతో సహా. పశువులు కూడా గడ్డి మేయకూడదు అనమాట, నీళ్లు కూడా తాగకూడదు. ఇంకా ఆ విధంగా ఉపవాసం చేస్తున్నప్పుడు ప్లస్ ఇంకోటి ఏం చేస్తారంటే, వాళ్ళు చేస్తున్న ఏ తప్పులు ఉన్నాయో, ఇతరులను చంపేది, దోచుకునేది, దొంగతనాలు చేసేది, లాక్కునేది, అక్రమం చేసేది, ఇలాంటి పాపం అంతటిని కూడా వాళ్ళు మానేస్తారనమాట. మానేసి దేవుడికి ఇష్టం విధంగా ఉండటము, ప్రార్థన చేయటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి జాలి అనిపిస్తుంది. ఇంకప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, వీళ్ళని నాశనం చేయకూడదు, వాళ్ళు మారటమే కదా దేవుడికి కావాల్సింది. ఇంకప్పుడు అనుకుంటాడు దేవుడు, వీళ్ళని నాశనం చేయను అనుకుంటాడు. అనుకోగానే ఈ విషయం యోనాకి కోపం వస్తుంది అనమాట. దేవుడేంటి ఇంకా నాశనం చేయట్లా, 40 రోజులు అయిపోయింది అని చెప్పేసి, అయ్యా నీ సంగతి నాకు తెలుసు, అందుకే నేను అసలు ఈ నినివే పట్టణానికి రానన్నాను, నువ్వు కరుణ చూపిస్తావు, జాలి చూపిస్తావు, నాశనం చేయమని నన్ను ప్రకటన చేయమంటావు, కానీ నువ్వు నాశనం చేయవని నాకు తెలిసే నేను తర్షీష్కి పారిపోతుంటే మళ్ళా నన్ను తీసుకొచ్చావు, ఇప్పుడు ఇది నీ కరెక్టేనా, నువ్వు ఇలా చేయటం, వాళ్ళని నాశనం చేయాలి కదా అని చెప్పేసి దేవుడి మీదే యోనా పోట్లాడతాడనమాట. అప్పుడు దేవుడు యోనాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు. అనుకొని ఏం చేస్తాడంటే, యోనా ఇట్లా పాకలాగేసుకున్నాడు కదా, దాని కింద చూస్తూ ఉన్నాడుగా కూర్చొని, అయితే దాని మీద ఒక సొర చెట్టు వచ్చేటట్టుగా చేస్తాడు. అది రాత్రిలోనే మొలిచి పెద్ద చక్కగా సొర చెట్టుకు వచ్చేస్తుంది అనమాట. చక్కగా నీడిస్తుంది, చల్లగా ఉండి దాని కింద కూర్చొని ఉంటే హాయిగా ఉంటుంది అనమాట. చాలా సంతోషిస్తాడు ఆ సొర చెట్టును చూసి యోనా. దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే ఒక పురుగును పంపిస్తాడు. ఆ పురుగు ఏం చేస్తుంది, అది మొత్తాన్ని ఆకులన్నిటినీ ఒక పూటలో తిని పడేసేస్తుంది. ఆకులు పోగానే మళ్ళీ ఎండ స్టార్ట్ అయ్యింది కదా, ఎండ రాగానే ఇంకా ఎండ దెబ్బ తగిలిద్ది అనమాట యోనాకి. ఆ ఎండ తట్టుకోలేక, దేవా ఇంక నన్ను చంపేయి అంటాడు. అట్లా విసుకుపోతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, యోనా ఒక్క రోజులో పుట్టి ఒక్క రోజులో చనిపోయిన ఈ చెట్టు గురించే నువ్వు ఇంత బాధపడుతున్నావే, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా, 1,20,000 మంది పిల్లలే ఉన్నారు, ఆ పశువులు ఉన్నాయి, పెద్దోళ్ళు ఉన్నారు, ఇంతమందిని నేను ఎలాగ చంపగలుగుతాను, వాళ్ళందరినీ నేనే కదా సృష్టించింది, నాకు ఎంత బాధగా ఉంటుంది అని చెప్పేసి దేవుడు అంటాడనమాట. అప్పుడు యోనాకు అర్థమైద్ది, దేవుడు ఎవరిని చంపాలి, ఎవరిని నాశనం చేయాలనుకోడు, వాళ్ళు మారాలి అనుకుంటాడు దేవుడు అని చెప్పేసి యోనాకు అర్థమైద్ది అనమాట. పిల్లలు మీకు అర్థమైందా? మన యేసయ్య మనం పాపాలు చేస్తున్నప్పుడు, దేవుడికి దూరంగా ఉన్నప్పుడు చాలా బాధపడతాడనమాట. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వచ్చి, యేసయ్య క్షమించు, నేను ఈ పాపాలు చేసి నీకు దూరంగా ఉంటున్నాను, ప్రార్థన చేయటం లేదు, చర్చి మానేసాను అని చెప్పేసి మనం బాధపడతా ప్రార్థన చేసినప్పుడు ఆయన క్షమిస్తాడు. ఆ పాపాలన్నీ విడిచిపెట్టినప్పుడు
చాలా సంతోషిస్తాడనమాట. ఆ విధంగా ఎప్పటికీ దేవుడికి దూరం కాని విధానంలోనే మనం భక్తిగా ఉండాలి. ఓకేనా?